కెరీర్ లో రాణించాలంటే అందం, అభినయంతో పాటు కాస్త అదృష్టం కూడా కలిసి రావాలండి. అప్పుడే తారపదంలోకి రివ్వున దూసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో హీరోయిన్ కాజల్ అగ్రవాల్ లక్కీ అనే చెప్పాలి. తెలుగు సినిమా స్టామినాని వరల్డ్ వైడ్ రుచి చూపించనున్న ఈ ప్రెస్టీజియస్ మగధీరాలో రామ్ చరణ్ సరసన నటించే అరుదైన అదృష్టాన్ని సొంతం చేసుకుంది ఈ బ్యూటిఫుల్ లక్కీ గర్ల్. నా కోసం వెతుక్కోవడం, నా కోసం ఆరాటపడ్డం, నా కోసం అబద్ధాలు ఆడటం చాలా బాగుంది. ఎప్పుడు కొత్త సింగర్స్ ని ఎంకరేజ్ చేసే సరిగమధీర కీరవాణి ఈ సినిమాలో అనుజ్ అనే కొత్త సింగర్ కి అవకాశం ఇచ్చారు. అవకాశం వచ్చినప్పుడు అద్భుతంగా మన ప్రతిభను నిరూపించుకుంటే విజయం మన సొంతమవుతోంది. పంచదార బొమ్మ బొమ్మ అంటూ తన స్వీట్ వాయిస్ తో ఆ పాటకు ప్రాణం పోశాడు అనుజ్. రిలీజ్ కి ముందే సూపర్ హిట్ అయిన ఈ సాంగ్ లో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ తో సూపర్ గా పర్ఫార్మ్ చేశాడంటున్నారు. నేను పుణ్యే పుట్టాలే బొమ్మ పోతే మగధీర సినిమాకి 3 అద్భుతమైన పాటలు రాసిన చంద్రబోస్ ఈ సినిమా ఆడియో గురించి ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో పాటలు రాయడం అనేది నిజంగా నా మొట్టమొదటి అవకాశంగా భావిస్తున్నాను. నేను అంత మంచి అవకాశం సినిమాలో, ఇంత గొప్ప సినిమాలో పాటలు రాసి పాలు పంచుకోవడం అనేది చాలా అదృష్టం. ఆ అవకాశం కల్పించిన కీరవాణి గారికి, రాజమౌళి గారికి, అరవింద్ గారికి, ప్రసాద్ గారికి ధన్యవాదాలు. ఇందులో నాకు నచ్చే బాగా ఇష్టమైన పాట, అందరికి నచ్చే పాట కూడా, ధీర 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 మనసాగలేదురా చీరరార శూర సొగసందుకోదురా అసమాన సాహసాలు చూడ రాదు నిద్దురా నియమాలు వీడి రాని వాసనేలు కోర ఏకవీర ధీర 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 మనసాగలేదురా చీరరార శూర సొగసందుకోదురా. సినిమా అంటే వండర్ఫుల్ కలర్ కాంబినేషన్. 24 డిపార్ట్మెంట్ల వాళ్ళు 24 గంటలు ఇది మా సినిమా అని మనసు పెట్టి పనిచేసినప్పుడే అద్భుతమైన అవుట్పుట్ వస్తుంది. చారిత్రాత్మక కథాంశంతో రిచ్నెస్ కి మరో పేరుగా తెరకెక్కిన మగధీర సినిమా కోసం సంవత్సరం పాటు కష్టపడి ఎంతో మంది టెక్నీషియన్లు, ఆర్టిస్టులు తన వంతు సహకారం అందించారు. టీమ్ వర్క్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ గా మగధీర సినిమా వెండితెరపై కలెక్షన్ల వర్షం కురిపించడానికి సిద్ధమవుతోంది. తన మొదటి సినిమా చిరుతలో లవర్ బాయ్ గా కనిపించి డాన్స్ లలోనూ ఫైట్స్ లలోనూ తనకు తానే సాటి అని నిరూపించుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన రెండో సినిమా మగధీరాలో డిఫరెంట్ షేడ్స్ లో ఉన్న టిపికల్ క్యారెక్టర్ లో ప్రేక్షకాభిమానులను కనువిందు చేయనున్నారు. కమర్షియల్ ఎంటర్టైనర్స్ తో హీరోకు స్టార్డమ్ క్రియేట్ చేసే డైరెక్టర్ రాజమౌళి రామ్ చరణ్ లోని క్వాలిటీస్ ని ఈ సినిమాలో ఎక్సలెంట్ గా ప్రెజెంట్ చేశాడంటున్నారు. హార్స్ రైడింగ్, రిస్కీ షాట్స్ లో రామ్ చరణ్ మెరిపించిన మెరుపులు మగధీర సినిమాకే హైలైట్ కానున్నాయి. నా చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఏంటంటే హార్స్ రైడింగ్ అండి. అంటే హార్స్ రైడింగ్ ఉన్న సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. బెన్హర్ లాంటి సినిమాలు, అలాంటి సినిమాలు చేయాలని చాలా కోరికగా ఉండేది.
చరణ్ ఫస్ట్ సినిమా చిరుత అయిపోయిన తర్వాత ఆబ్వియస్ గా ప్రతి ఒక్కళ్ళు కూడా డాన్సెస్ చాలా బాగా చేస్తాడు, బ్రహ్మాండంగా చేశాడు, ఫైట్స్ చాలా బాగా చేశాడని అందరూ అన్నారు. సో దానికన్నా నేను ఇంకోటి బాగా చూపించాలి. ఏం చూపించాలి? డాన్స్ ఆల్రెడీ ఫుల్ చూపించాడు, ఫైట్స్ ఫుల్ చూపించాడు అంటే సో నా చిన్నటి కోరిక తీర్చుకోవడానికి అవకాశం కూతురుందండి. హార్స్ రైడింగ్, ద బెస్ట్ హార్స్ రైడింగ్ సీక్వెన్సెస్ యూ విల్ ఎవర్ సీన్ ఎ తెలుగు ఫిలిం మగధీరాలో తీశానండి. దట్ ఈస్ బికాస్ ఆఫ్ చరణ్స్ హార్స్ రైడింగ్ క్యాపబిలిటీస్. 100% వితౌట్ ఎనీ డౌట్ చిరంజీవి గారి కన్నా చాలా 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 బాగా చేశాడండి. ఆ గుర్రం ఎపిసోడ్ అని చెప్పారు కదండి, ఆయన చెప్పింది కరెక్ట్ అండి బాబు. అది వస్తున్నప్పుడు ఇక్కడ కరెక్ట్ గా తగులుతూ ఉంటుంది, దాని ఫుట్ స్టెప్ సౌండ్ దడ్ 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 అని. అది చూసినప్పుడు ఈ సినిమా సెకండ్ హాఫ్ లో గబుక్కుని ఎవడన్నా ఎగ్జైట్ అందాం అనుకుని మాట రాదు అని ఉండిపోతారండి. శత్రువుని చెండాడే ధీరులు, శతద్రు వంశస్థుడు కాలభైరవ. వాడి గుండెలో కత్తి దిగిన వచ్చేది నెత్తురే మాన్సింగ్, కానీ ఆ కత్తి దించే మగాడు కలిగా. థియేటర్లలో ప్రదర్శింపబడుతున్న మగధీర ట్రైలర్స్ ని చూసిన ప్రేక్షకులు హాలీవుడ్ రేంజ్ లో ఉందంటున్నారు. మెగా అభిమానులు అయితే ఆ ట్రైలర్స్ కోసమే ప్రత్యేకంగా సినిమాకి వెళ్తున్నారట. రిలీజ్ కి ముందే ఇంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ మెగా మూవీ సినిమా అంటే ఇదేరా అని చెప్పుకునే రేంజ్ లో రామ్ చరణ్ కెరియర్ లోనే ఓ మైల్ స్టోన్ గా నిలిచిపోతుంది అనడంలో సందేహం లేదండి.